చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. కొంచెం భయం తగ్గింది, టెన్షన్ కూడా తగ్గింది. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా మేమందరం చాలా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. కానీ ఎపిసోడ్ అంటే ఏదైతేనే కొంచెం టెన్షన్ ఉండనే ఉంటుంది. ఈ పాట ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. మరి మా శ్రీవారు కార్తీక్ ధర్మరాజు, మా బాబు అక్షజ్ వచ్చారు. నమస్కారం. ఎక్కడున్నారు? ఎక్కడ? ఆవిడ ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, సంగీతం ఆర్డి బర్మన్, గానం ఆశా భోన్స్లే అనే మహాగాయని మనతో బాలసుబ్రహ్మణ్యం అనే సాధారణ గాయకుడు పాడిన పాట. చిన్ని కృష్ణుడు సినిమా నుంచి జీవితం సప్తసాగర గీతం. నాకు ఎంత ఇష్టమో, సాహిత్యపరంగా సంగీతపరంగా చాలా ఇష్టమైన పాట. జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగని పయనం, కల ఇలా కౌగిలించే చోట, కల ఇలా కౌగిలించే చోట. జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగని పయనం, కల ఇలా కౌగిలించే చోట, కల ఇలా కౌగిలించే చోట. ఏది భువనం ఏది గగనం, తారా తోరణం, ఈ షికాగో సేర్స్ టవరే స్వర్గ సోపానము. ఏది సత్యం ఏది స్వప్నం, డిస్నీ జగతిలో ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము. హే బ్రహ్మ మానస గీతం, ఆ మనిషి గీసిన చిత్రం, చేతనాత్మక శిల్పం, మతి కృతి పల్లవించే చోట, మతి కృతి పల్లవించే చోట. జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగని పయనం, కల ఇలా కౌగిలించే చోట, కల ఇలా కౌగిలించే చోట. ఆలిబర్టీ శిల్పశిలలలో స్వేచ్ఛా జ్యోతులు, ఐక్యరాజ సమితిలోన కలిసే జాతులు. ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు, ఈ మయామి బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యము. హే సృష్టికేది అందం, దృష్టి కందని దృశ్యం, కవులు రాయని కావ్యం, కృషి ఖుషి
అద్భుతం. జీవితం సప్తసాగర గీతం. ఈ పాట నువ్వు పాడినట్టు కానీ వాళ్ళు ఎదురుకుండా ఆర్కెస్ట్రా వాయిస్తున్నట్టు కానీ నాకు అనిపించట్లా. ఒక రికార్డెడ్ సాంగ్ ప్లే చేస్తే వింటున్నట్టుగా అనిపించింది నాకు. కౌగిలించే చోట అసలు ఆ వేటూరు గారు మహాకవి ఎలా రాశాడు అసలు ఆయన? అసలు ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగాలు ఉన్నాయి. అసలు ఆ కృషి ఖుషి సంగమించే చోట అన్నాడు, మతి కృతి పల్లవించే చోటు, కళ ఇలా కౌగిలించే చోట అని. అంటే ఆ కవిత్వం అనేది అంత భావనామయ జగత్తులో ఉంటుంది. ఆ భావనామయ జగత్తులో ఉన్నది కవి హృదయాన్ని అర్థం చేసుకుని కవి హృదయాన్ని పాడాలి. అది కవి కళని ఇలలోకి తీసుకురావటం. ఆ కళ ఇలా సంగమించే చోటు రికార్డింగ్ థియేటరు, అది వ్యక్తమయ్యే చోటు మహాగాయకుడి గళం, మహాగాయని గళం. బ్రహ్మమానస గీతం మనిషి గీసిన చిత్రం అన్నాడు ఆయన. ఇది పరమాద్భుతం. అది ఇక అది ఆ ఊహ ఒక జన్మ ప్రత్యేకత ఉన్న వాళ్ళు మాత్రమే ఆ మాట అనగలరు. బ్రహ్మమానస గీతం మనిషి గీసిన చిత్రం, చేతనాత్మక శిల్పం, అన్నిటికన్నా ఇంకా పరాకాష్ఠ ఏమిటంటే ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు అన్నాడు. అసలు అంతరిక్షము అంటేనే ఆకాశం. రిక్షా అన్నమాట. రిక్షా అనే ప్రయోగం చేశాడు ఆయన. అంటే ఆకాశం అనేటువంటి దారిలో ఒక రిక్షాలాగా ఈ విమానాలు పెడుతున్నాయి అనేది అంతరిక్షం అన్నమాట. అపూర్వము, అనూహ్యము, మనం ఊహించలేనివి, ఇంతకు పూర్వం లేనివి. అంత రసవత్తరమైన గీతాన్ని చాలా చక్కగా పాడేవమ్మా. నువ్వు పుట్టపర్తి నారాయణాచార్యులు గారి మనవరాలివి కదా నువ్వు. అవునండి. ఈ మాట నువ్వు మొట్టమొదటి రోజు నుంచి చెప్పవలసిన మాట. ఎలాంటి మహానుభావుడు మనవరాలు తల్లి, నాకు తెలియదు ఈ మాట. ఆయన చెప్తే నిజంగా ఎంత గొప్ప కవి, ఎంత మహానుభావుడు, జాతి చేసుకున్న పుణ్యం పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. నారాయణ నారాయణ అల్లా అల్లా ఒక పాట చాలా ఆయన రాసి, ఇంకా ఎన్ని శివతాండవం ఆయన. అలాంటి మహానుభావుడు మనవరాలుగా తల్లి, నమస్కారం. మళ్ళీ ఇంకోసారి ఇది వేరే ఆయనకు, ఇది నీ ద్వారా ఆయనకు. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.